నమస్తే అండి. కొర్రలతోటి ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ నేను ఇవాళ కొర్రలతోటి పొంగల్ చేస్తున్నానండి. ఇది చాలామందికి తెలీదు, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు కొర్రల్ని నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలండి. కొద్దిగా వాటర్ ఎక్కువగా వేయాలి ములిగేదాకా. కొర్రల్లోనే రాళ్ళు అనేవి ఉంటాయండి. అవి కంపెనీ ప్యాకెట్ తీసుకున్నామంటే రాళ్ళు అనేవి ఉండవండి. ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను కదండి, అదే కప్పుతోటి పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఇది ఎర్రగా వచ్చేటట్టు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇదిగో ఇలా వేయించుకుంటున్నాను. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగే పెసరపప్పుని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి. ఇలా వాటర్ వేసి ఇలా రాత్రి అంతా నానబెట్టి ఉంచుకున్న కొర్రల్ని కూడా ఇలా కడిగి ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఈ కడిగి ఉంచుకున్న పెసరపప్పుని అందులో వేసి, అలాగే మనం రాత్రి అంతా నానబెట్టి ఉంచుకున్న కొర్రల్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుందండి. దీనికి తగినన్ని నీళ్ళు, ఒక 4 గ్లాసుల నీళ్ళు అందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని దీనికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఇదిగోటండి, ఇలా మెత్తగా ఉడికింది కదా. దీనికి కావలసిన పోపు మనం రెడీ చేసుకుందాం. దీనికి నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఇందులో మిరియాలు, జీలకర్ర, వేసి ఇలా సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. వేగింది కదా, ఇందులో జీడిపప్పు, కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు చిన్న ముక్కల కోసం వేసుకోవాలి. కరివేపాకు వేసి ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంగువ చిటికెడు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల పోపు మంచి వాసన వస్తుందండి. ఇదిగో వేయించుకున్నాను కదా, ఇలా వేయించుకున్న పోపుని ఇలా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఇలా 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా కొద్దిగా ఉడికాక దింపేసుకోవాలి. కొర్రలతోటి ఉప్మా రైస్గా చేసుకుంటారు, ఉప్మా చేసుకుంటారు, దోశలు కూడా వేసుకుంటారండి. కానీ పొంగల్ చేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేతితో తయారయ్యే పొంగలండి. థ్యాంక్ యూ అండి.